మహానాడుకు కడప వేదిక కాబోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి తొలిసారిగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పెద్ద ఎత్తున మహానాడుపై అంచనాలు కూడా ఉన్నాయి. పబ్బాపురం లేకంగా 150 ఎకరాల్లో మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైపోయింది. మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ప్రస్తుతం ఆ మహానాడు ప్రాంగణం దగ్గరే ఉన్నారు. పూర్తి సమాచారం మీకు అందించడానికి కృష్ణమోహన్, మహానాడుకు మొత్తం అంతా సర్వం సిద్ధమైపోయినట్టేనా? ఎస్ రోహిత్, దాదాపుగా కడపలో ఫస్ట్ టైం మహానాడుకి దాదాపుగా 150 ఎకరాలలో రేపు 27, 28, 29 3 రోజుల పాటు నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. 150 ఎకరాల్లో ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైన పరిస్థితి. పూర్తిగా కూడా రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ మహానాడు ఏర్పాటుకి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా మనం కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి దాదాపుగా వివిధ రకాల కౌంటర్స్తో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చూస్తున్నాం. ఇంకా స్టిల్ ఈరోజు సాయంత్రానికల్లా పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయాన్నే మహానాడు ప్రారంభం కాబోతుంది. అసలు ఈ మహానాడుకి సంబంధించిన వ్యవహారంలో మహానాడులో ఏం జరగబోతున్నాయి, 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడుకి అసలు యాక్టివిటీ ఏమున్నాయో, అసలు ఏం జరగబోతుందో మనకి ప్రస్తుతం మహానాడు నిర్వహణ బాధ్యతలంతా చూస్తున్న ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి అసలు 3 రోజుల పాటు జరగబోయే దాంట్లో మొదటి రోజు ఏం జరగబోతుంది, 2వ రోజు ఏం జరగబోతుంది, 3వ రోజు చంద్రబాబు గారి ప్రసంగం ఎలా ఉండబోతుంది? 43వ తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవం రేపటి నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. 27, 28, 29 తారీఖులో 27వ తారీఖున ప్రతినిధులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ నుంచి తెలంగాణ, అండమాను, ఇతర దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానితులు ఎవరెవరుతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకుని సభా ప్రాంగణంలోకి రావాల్సి ఉంటుంది. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు 10:30కు సమావేశ ప్రాంగణానికి విచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించేసి అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేయాల్సిన సంస్కరణలు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో పూర్తిస్థాయి విజయపథాన్ని నడిపించే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి, మార్పులు చేర్పులపైన కార్యకర్తల అభిప్రాయాలను అంటే స్వేచ్ఛగా అదేవిధంగా వారి మనసులో ఉన్న ఏముందో వారి భావనలను కొన్ని కూడా తెలుసుకోవాలని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర, ఆవిర్భావము, ఈ 43 సంవత్సరాల పాటు జరిగిన అనేక సంక్షోభాలు, విజయాలు, పరాజయాలు, వీటన్నిటిని కూడా సమీక్ష చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళబోతున్నారు. పూర్తిగా కూడా పార్టీలో జరిగిన లాభ నష్టాలు వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలనేది ఒక ఎత్తు అయితే, రెండవది నారా లోకేష్కి పదవి రాబోతుంది అని వస్తున్న చర్చలో మీకున్న సమాచారం ఏంటి? ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అదంతా మనం ముందే ఆయనకి ఏం పదవి ఇస్తారు ఏందనేది నిర్ణయించేది కాదు. కానీ రేపు సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీ నియమ నిబంధనల ప్రకారము పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు, నాయకుల ఆకాంక్షల మేరకు నాయకులు కార్యకర్తలు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని లోకేష్ బాబు గారికి పార్టీ జాతీయ అధ్యక్షుల వారు బాధ్యతలను అప్పచెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు అంటే ఇప్పుడే బాబు గారు పరిపాలనపైన పూర్తిగా నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఇప్పటికే పార్టీని సంస్థాగతంగా కానీ పార్టీ కార్యక్రమాలపైన కూడా పూర్తి స్థాయిలో లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా చిన్నదే అవుతుంది. ఏ పదవి ఇచ్చినా కూడా 100% న్యాయంగా ఆయన బాధ్యతగా నిర్వహిస్తారని చెప్పి మేమంతా కూడా 3వ తారీఖు అంటే 3వ రోజు జరగబోయే చివరి రోజు జరగబోయే దీనికి దాదాపుగా 5 లక్షలు టార్గెట్ చేయాలి అనే ఒక పిలుపుస్తుంది. నిజంగా 5 లక్షల మంది జన సమీకరణ జరిగే పనిలో ఏమన్నా జరుగుతోందా? పూర్తి స్థాయిలో 5 లక్షల మందికి ఒక్క మనిషి కూడా తక్కువ ఎక్కువ వేస్తారని చెప్పి మాకు అంచనాలు అందుతున్నాయి. దాదాపు 170 రాయలసీమ ప్రాంతం నుంచే కాకుండా మిగతా రిమైనింగ్ కోస్తాంధ్ర ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు 27, 28 తారీఖు జరిగే ప్రతినిధుల మహాసభలకి దాదాపు 25,000 మంది పైగా వస్తున్నారు. అంటే మేము పిలిచింది 25,000 మంది, దానికి 2 3 రిజిస్ట్రేషన్స్ కావడం కానీ, అంటే ఆల్రెడీగా ఈ పాటికి 4-5 వేల మంది సుదూర ప్రాంతాల ఉండే తెలుగుదేశం పార్టీ అయ్యమాలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇంకా మొట్టమొదటిసారిగా కడపలో జరుగుతుంది కాబట్టి కడప జిల్లాలో కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒక ఆసక్తిగా ఉంది. అంటే ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఈవెంట్ గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా 125 ఎకరాల ప్రాంగణంలో ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడాలా, బాబు గారు ఏం మాట్లాడతారు, లోకేష్ గారు ఏం మాట్లాడతారనే
ఉత్సుకతో అందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా 5 లక్షల మందికి పైగానే వస్తారు. ఆ విధంగా ఏర్పాట్లు ఉంటే వాహనాలను సమకూర్చడం కానీ, అంతే వాహనాల్లో రమ్మని చెప్తున్నాము, ట్రాక్టర్లో రమ్మంటున్నాం, మోటార్ సైకిల్లో రమ్మంటున్నాం. దగ్గర ప్రాంతాలు అయితే కనుక నచ్చగానే వస్తామని చెప్తున్నారు. మాకు అవసరం లేదు వాహనాలు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి, కడప నగరం ఉంది. వాహనాలు లేకుండా సరే మేము నడిచైనా బహిరంగ సభలో పాల్గొంటామని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు. 5 లక్షల మందికి ఏ ఒక్క మనిషి కూడా తక్కువ రారు, ఇంకా ఎక్కువగానే వస్తారు. అయితే కడపలోనే ఎందుకు ఈసారి మహాసభ జరగబోతుంది అనే ఒక ప్రశ్న ఈసారి గట్టిగా వినపడుతుంది. అంటే జగన్ని టార్గెట్ చేయాలనే ఒక అంశం ఏమైనా కనపడుతుందా సూరి? క్లియర్గా ఆ దిశగా మీరు ఎందుకు నవ్వుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఇంకా ఉందని మీరు అనుకుంటే అది నిజంగా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడైతే ఆయన కన్న తల్లి ఆయన మోసగాడని కోర్టులో పిటిషన్ వేసింది వాస్తవం అవునా కదా? ఆయన తోడబుట్టిన చెల్లి ఆయన మోసగాడు అంటుంది వాస్తవం అవునా కదా? వాళ్ళ చిన్నాయన కూతురు మోసగాడు అంటుంది వాస్తవం అవునా కదా? వాళ్ళ చిన్నాయన్ని చంపింది వాళ్ళే అని వాళ్ళ చెల్లి అంటుంది వాస్తవం అవునా కదా? 16 నెలలు ఈయనతో పాటు జైల్లో సహజీవనం చేసిన విజయసాయిరెడ్డి మోసగాడు అంటున్నారు, నిజం అవునా కదా? వాళ్ళ నాయనకి ఆత్మగా ఉన్న కేవీపీ ఆయన మోసగాడు అంటున్నాడు, నిజం అవునా కదా? వాళ్ళ నాయనకి 24 గంటలు వెళ్ళగానే సూర్యుడు మోసగాడు అంటున్నాడు, నిజం అవునా కదా? మేము ఎందుకు టార్గెట్ చేస్తాం సార్? చుట్టూ ఉండే వీళ్ళందరూ ఆయన మోసగాడు అంటుంటే తెలుగుదేశం పార్టీ మేము టార్గెట్ చేయాలి ఆయన? అంటే జగన్ అడ్డాలో ఈరోజు మహానాడు జరగబోతుంది. ఉద్దేశపూర్వకంగానే కడపలో ఇక్కడ నిర్వహించాలని పట్టుబట్టి మరి ఇక్కడ చేస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో 2004 నుంచి 24 ఎన్నికల దాకా కడప జిల్లా మా అడ్డా కడప జిల్లాలోకి ఎవరికి ప్రవేశం లేదన్నట్టు ప్రవర్తించారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అత్యంత తెలివైన తీర్పిచ్చారు. కడప జిల్లా పేదోడి జెండా అయిన తెలుగుదేశం పార్టీ అడ్డా, అందుకే 10 స్థానాలకు 7 స్థానాలు గెలిపిస్తామని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, ఇది పేదోడి జెండా అయిన తెలుగుదేశం పార్టీ అడ్డా ఇది. కాబట్టి కడప కూడా మా అడ్డాని అని చెప్పడానికి ఇక్కడ మహానాడు పెట్టాం. కడప జిల్లా ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి మహానాడు పెట్టాం. అది అత్యంత 93% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చిన మొదటి మహానాడు కడప జిల్లాలో పెట్టడం ద్వారా కడప జిల్లా మీద తెలుగుదేశం పార్టీకి ఉండే చిత్తశుద్ధిని, కడప జిల్లా మీద తెలుగుదేశం పార్టీకి ఉండే ప్రేమను తెలియజేయాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ పనిచేశారు, ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం దగ్గరకు వచ్చేసరికి ఒక టార్గెట్, ఒక జగన్కి మా రుచి ఏదో చూపించాలని ఒక ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అందుకే ఇంత పెద్ద సభని కడప నడిబొడ్డున పెట్టాలని ఒక కృషి పట్టుదల, ఆ పట్టుదలతో ఇంత దూరం వచ్చారు అనే ప్రశ్నకి ఏమంటారు సార్? 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. మొదటిసారి మహానాడు ఇక్కడ పెట్టాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది చేసి ఉంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు? ఆయన అభివృద్ధి చేయలేదు, ఆయన దోచుకున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా ప్రజలు పట్టం కట్టారు. ఈ రేపు మహానాడు మీరు నిన్న నుంచి ఉన్నారు, నేను వారం 10 రోజుల నుంచి ఉన్నా. కడప జిల్లాలో మహిళలు, పేదలు చూడండి, ఇందాక వెనక చూడండి, తండోపతండాలుగా నడుచుకొని మా పేదోడి జెండా పండగ నడుస్తుంది. ఇక్కడ ఆ పండగ ఏర్పాట్లు ఎట్లున్నాయో చూసి వద్దామనే ఉద్దేశంతో స్వతంత్రంగా వాళ్ళే వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి కడప జిల్లాలో ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. పేదోడి జెండాకు అండగా ఈ ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మహానాడు పెట్టాం. అంటే ఇంకొకటి మహానాడిని ఇక్కడ పెట్టడం ద్వారా ఏదైతే కడప జిల్లాలో ఇప్పుడు దాకా పట్టులేని టీడీపీకి ఈసారి పూర్వ వైభవం తీసుకురావాలి, పూర్తిగా ఇక కడప జిల్లా కూడా మా అడ్డాలోనే ఉండబోతుంది అనే సంకేతం ఏమైనా ఇవ్వబోతున్నారు? 100% 24 భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా కడప జిల్లా పసుపుమయం కాబోతుంది. పేదోడి జెండాకు పేద ప్రజలు అండగా ఉంటారు. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కాబట్టి మాకు అండగా ఉన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా అది పునరావృతం అవుతుంది. ఈసారి 7 సీట్లు గెలిచాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా డిలిమిటేషన్ అవ్వకుంటే 10 స్థానాలు ఉంటే 9 నుంచి 10 స్థానాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద గెలవబోతుంది. సో ఇది చాలామంది ఇక్కడ ఉన్న నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. దానికి మాకేదో జగన్ని టార్గెట్ చేయాలి, లేదు జగన్ని ఉద్దేశించి ఇక్కడ చేయాల్సిన పని లేదు, కానీ పార్టీ ఇక్కడ కంప్లీట్గా కూడా మాకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం
చేస్తున్నాము అనేది క్లియర్గా చెప్తున్నాను. అయితే ఏర్పాట్ల విషయంలో మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా అంటే ఇప్పుడు వరకు కనీవిరి ఎరగని రీతిలో కడప జిల్లాలో ఇంత స్థాయిలో జరుగుతున్న పెద్ద ఎత్తున ఏర్పాట్లకి మాత్రం చాలా వరకు పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఇదే సభ మొదటి ప్రాంగణం. ఈ సభ మొదటి ప్రాంగణానికి వచ్చేసరికి దాదాపుగా చూసుకుంటే ఇక్కడ కేవలం ఒకవైపు వర్షం పడే సూచనలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రానియకుండా కంప్లీట్గా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ఇక్కడ చూస్తే ఏసీలు వచ్చిన ఆహ్వానితులకు కావచ్చు, వచ్చిన పబ్లిక్ కావచ్చు, వచ్చిన ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పూర్తిగా కూడా, ఎందుకంటే రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన 3 రోజుల పాటు ఇక్కడే సభలోనే ఉండబోతున్నారు. అంటే ఈ సభ పక్కన